నాంపల్లి మనోరంజన్ కోర్టు వద్ద ఉన్నాము. ఇక్కడికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కూడా రాబోతున్నటువంటి సమాచారం అయితే వస్తూ ఉంది. అసలు ముఖ్యమంత్రి ఎందుకు వస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రితో పాటుగా ఇక్కడ కొంతమందిని చేర్చుతూ అప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో ఈ కేసు నమోదైందన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు నమోదైందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏం జరగబోతా ఉంది, అసలు ఎలాంటి కేసులో వస్తూ ఉన్నారు అడిగి తెలుసుకుందాం. అప్పుడు ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి బాలలక్ష్మి కూడా మనతో పాటుగా ఉన్నారు. అక్కడ చెప్పండి, ఎందుకోసం ఇక్కడికి రావడం జరిగింది? ఈ మనోరంజన్ కోర్టుకు మీరు ప్రతిసారి వస్తూ ఉంటారు, ఈసారి ఎందుకు వచ్చారు అసలు? అంటే ఈసారి ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సాధించుకున్న తెలంగాణలో మా హక్కులు మాకు కావాలని, ఉద్యోగాలు కావాలని, ఒక సుపరిపాలన కావాలనేటువంటి కోణంలో మనం చేస్తున్న పోరాటంలో భాగంగా మేము చేసిన కార్యక్రమాలని అణచివేసేటువంటి ప్రయత్నం చేసింది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. దాన్ని మేము ఆ పోరాటం చేసే క్రమంలో మా మీద అన్నిటి మీద అక్రమ కేసులు బనాయించింది. ఆ కేసులో భాగంగానే ఇవాళ మేము అందరం దరవెల్లన్న కానీ సాంబన్న పుల్లారావు అన్న మేము అందరం రావడం జరిగింది. మాకు మద్దతు ఇచ్చినందుకు రేవంత్ అన్నను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ టైంలో ఆ కేసు హియరింగ్ ఈరోజు ఉంది కాబట్టి మేము ఈరోజు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఆ ప్రోగ్రామ్ రోజు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఏం జరిగింది, ఎప్పుడు చేసినట్టే నిరసన వ్యక్తం చేసినాము. నిరసన వ్యక్తం చేస్తే ఎప్పుడు మా మీద అణచివేతే కదా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు ఉక్కు సంఖ్యలతోటే బంధించింది కదా. ఆ ఉస్మానియా యూనివర్సిటీ చేయగానే తెలంగాణ రాష్ట్రం సాధన అయిందని చెప్పి ప్రపంచం అందరికీ తెలుసు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమంతా మా రక్తం ఒడ్డిన విషయం తెలుసు, మేము కేసుల పాలైన విషయం తెలుసు, చాలామంది విద్యార్థులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం తెలుసు. ఇప్పుడు ఈశాంత్ రెడ్డి కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, తర్వాత మురళీ ముద్రాజు కావచ్చు, ఇట్లా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. ప్రాణత్యాగం చేసి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మాలాగా కేసుల పాలైన వాళ్ళం కొంతమంది ఉన్నాం. ఏం జరిగినా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కల్లారా చూసిందే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాట స్ఫూర్తి. మేము అప్పుడు తెలంగాణ సాధించుకునే క్రమంలో ఉద్యమకారులుగా పోరాటం చేసినాం కాబట్టి సాధించుకున్న తెలంగాణలో పరిపాలన మంచిగా ఉండాలని వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపినందుకు, మాకు ఉద్యోగాలు కావాలన్నందుకు ఆ రకమైనటువంటి ఒత్తిళ్లు, అక్రమ కేసులు, మామూలను హౌస్ అరెస్టులు చేసుడు, ఉస్మానియా యూనివర్సిటీలో అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టడము, అడుగడుగున పోలీస్ పహారాలో పెట్టడము, మా వీసీని కలవాలన్నా, మా రిజిస్ట్రార్ని కలవాలన్నా, చివరికి మా కాలేజీలకు మేము పోవాలన్నా పోలీసులను ముళ్ళ కంచెల్ని దాటుకొని పోయేటువంటి ఒక పరిస్థితిని అప్పుడు క్రియేట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వము. దాన్ని ఎదిరిస్తున్న క్రమంలోనే మా మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ విశ్వేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఎందుకు ముఖ్యమంత్రిని దీనిలో అప్పుడు ప్రతిపక్ష నేత, ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు తీర్చారంటే మీకు ఏం కనబడతా ఉంది ఎఫ్ఐఆర్లో? ప్రధానంగా ఏం లేదు, ఆయన ఉద్యోగ నియామకాల కోసం ఆయన ధర్నా నిర్వహించారని చెప్పి ఆయన మీద తప్పుడు కేసు పెట్టి కోర్టు చుట్టూ ఆయనతో పాటు ఉస్మానియా విద్యార్థులను చాలామంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 2022 నుంచి వారు కోర్టు తిరుగుతున్నారు. ఇవాళ ఏమంటే వీళ్ళందరికీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం ఇవాళ కోర్టు వాయిదా పడింది. 4 గంటలకి వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎదుర్కొనడానికి ఈ స్టూడెంట్స్తో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టుకు హాజరవుతున్నారు. ఈ సీసీ నెంబర్ 371/22 మన OUPS. ఏంటి అసలు ఇంకెన్ని రోజులు ఈ కేసు కొనసాగడానికి అవకాశం కనబడుతుంది? ఒక అవగాహన ప్రకారం చెప్పాలంటే ఈ కేసు కొట్టుడు పోవాలంటే ఇంకెన్ని రోజులు పట్టచ్చు? ఇంకా కనీసం ఏంటంటే 6 నెలల పాటు తిరగాల్సి వస్తూ ఉంటుంది. వీడి మీద పెట్టిన తప్పుడు కేసుల వల్ల ఈ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకొని ఈ కోర్టుల చుట్టూ తిరగడము, ఓన్లీ ఉద్యోగాల గురించి ప్రశ్నించేందుకే ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం వల్ల వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈరోజు అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు 4 గంటలకు అటెండ్ అవుతారని సమాచారం వచ్చింది. 4 గంటలకు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఎంతమంది అపవాదులు కనబడతా ఉన్నారు, ఎంతమంది పైన ఈ కేసు కొనసాగుతా ఉంది? మొత్తం రేవంత్ రెడ్డి గారితో పాటు 12 మంది విద్యార్థులు స్టూడెంట్ల మీద కేసు పెట్టారు. ఆ కేసులంతా వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు. కేసులంతా అది జరుగుతుంది. పాపం అప్పటి నుంచి 2022 కానించి వాళ్ళు ఈ కేసుల చుట్టూ వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు. అది ఎగ్జామినేషన్లో ప్రధానంగా ఏం మాట్లాడడానికి అవకాశం ఉంది? జడ్జి గారు ఏంటంటే మీరు నేరం చేశారా లేదా, వెదర్ యూ ప్లీడ్ గిల్టీయా నాట్ గిల్టీయా అని జడ్జి గారు ప్రశ్నిస్తారు. ఎట్లాగా ఏంటంటే నేరం చేయలేదు కాబట్టి నేరం చేయలేదని చెప్తారు. దాని మీద కేసు ఏమవుతుంది, ట్రయల్కి విచారణకు పోతుంది. సాక్షులు వచ్చి వాళ్ళ సాక్ష్యాలు చెప్తారు. అదే ఇప్పటి వరకు ఎన్ని పేషీలలో ఈ యొక్క పేషీలలో పాల్గొనాల్సి వస్తుంది కదా, ముఖ్యమంత్రి ఇంకా ఎన్ని పేషీలలో పాల్గొన్నారు ఈ రోజుతో పాటు? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ 3 కేసుల్లో పాల్గొన్నారు. సామాన్యుడిలాగా ముఖ్యమంత్రి గారు కూడా అటెండ్ అయ్యి బేషజాలు లేకుండా కోర్టుకు వచ్చి కోర్టును గౌరవించి, కోర్టు వారిని గౌరవించి, కోర్టు వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు కోర్టుకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యి ఆయన ఇప్పుడు 3 కేసుల్లో ఆయన ఎక్విటల్ అయ్యారు. ఎగ్జామినేషన్ అయ్యింది, ట్రయల్ అయింది, విచారణ జరిగింది.
ఆయన క్లీన్ చిట్తో 3 కేసుల్లో బయటపడ్డారు. ఇంకా ఉండడానికి 10 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయండి. ఎస్ సాంబశివ గౌడన్న, అసలు ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మీరు ఆ కేసులో ఉండడానికి ప్రధానమైన కారణం? వాస్తవానికి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో 2014లో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రోజు ఉస్మానియా జేఏసీ చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాల కోసం ఉరకమంటే ఉరికి, దూకమంటే దూకి, చావమంటే చనిపోయి ఆత్మ బలిదానాలు చేసి రబ్బరు బుల్లెట్లకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి అనేక వందల కేసులను కూడా మా పైన పెట్టించుకొని తెలంగాణను సాధించుకోవడం జరిగింది. కానీ సాధించుకున్న తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి మళ్ళొక్కసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు దాపురించింది. దానిలో భాగంగానే మేము అనేక ధర్నాలు, రాస్తారోకాలు కూడా మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి మేము చేస్తున్న క్రమంలో, చిన్న చిన్న సమావేశాలు, సభలు పెడుతున్న క్రమంలో మాపైన అక్రమ కేసులు పెట్టి, మాపైన అక్రమ నిర్బంధాలు పెట్టి ఎలాంటి సమావేశాలు, సభలు జరగకోకుండా గత ఆంధ్ర పాలనలో ఏ విధంగానైతే నిర్బంధం ఉందో అలాంటి నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మా పైన ఆ రోజు కేసులు బనాయించే ప్రయత్నం జరిగింది. మాకు మద్దతుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు కూడా మాకు మద్దతు ఇచ్చినాయి. ఆ మద్దతు ఇచ్చే క్రమంలో చాలామందిని కూడా చాలా సందర్భాల్లో చిన్న చిన్న సమావేశాలకు పిలిచినా కూడా వాళ్ళను గృహ నిర్బంధం చేయడం జరిగింది. కానీ అలాంటి సందర్భాల్లో చాలామంది మాకు వచ్చి మద్దతు తెలిపినందుకు, కేవలం మా పక్షాన మాట్లాడినందుకు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఆ రోజు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాకు మద్దతు ఇచ్చి మాట్లాడినందుకు, వారు మాకు సపోర్ట్ చేసినందుకు, మేము ఉద్యోగాల కోసం ఉద్యమిస్తున్నందుకు మాపైన అనేక కేసులు బలాయించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన, మాపైన దాదాపుగా 12 మంది పైన CC 371 ఆఫ్ 2022 కేసు బనాయించి మా పైన అక్రమంగా కేసులు పెట్టి ఎలాంటి ఉద్యోగాలకు పనికిరాకోకుండా ఇవాళ మమ్మల్ని మా కేసుల పాలు చేయడం జరిగింది. అంటే గత ఆంధ్ర ప్రభుత్వంలో కేసుల పాలైనాం, మళ్ళీ వచ్చిన తెలంగాణలో కూడా కేసులు పెట్టించుకొని ఎలాంటి ఉద్యోగాలు చేయలేని పరిస్థితి. నేను దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ రాయడం జరిగింది. తెలంగాణ వచ్చినాక ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. మా తెలంగాణ వస్తే మేము గ్రూప్ 1 ఆఫీసర్లం అవుతాం, కలెక్టర్లం అవుతాం, డిఎస్పీలం అవుతాం అని చెప్పి అసిస్టెంట్ ప్రొఫెసర్లం అవుతామని కలలు కన్నాం. కానీ సాధించుకున్న తెలంగాణలో ఎక్కడా అలాంటి పరిస్థితి కనపడలేదు. దాదాపుగా 10-12 సంవత్సరాల తర్వాత ఇలా రేవంత్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వాల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో మనం గత ప్రభుత్వాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే ఇలా మేము కేసుల పాలైన విద్యార్థి నాయకులం అందరం కూడా ఇలా చాలా సందర్భాల్లో ఇప్పటికీ కేసులైన దగ్గర నుంచి అనేక వాయిదాలకు తిరుగుతూనే ఉన్నాం. తెలంగాణ సాధించుకున్నాక తెలంగాణ ఉద్యమంలో కేసుల కోసం తిరిగినాం. మళ్ళీ తెలంగాణ సాధించుకున్నాక అయిన కేసులకు కూడా మళ్ళీ వాయిదాల పేరుతోటి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారిపైన, మాపైన ఇలా మా దరివేలన్న, బాలలక్ష్మి, పుల్లారావు యాదవ్ మేమందరం కూడా అనేక సందర్భాల్లో వాయిదాలకు తిరిగి ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఎగ్జామినేషన్ ఉంది ఈరోజు దాదాపుగా ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఎగ్జామిన్ అయిపోయిన తర్వాత కూడా ఫైనల్కి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము ఎలాంటి తప్పులు చేయలేదు, మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఆ రోజు నిర్బంధించడం జరిగింది. కాబట్టి కోర్టు వారు కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు దర్వేలన్న కూడా ఉన్నారు. అన్న, ఈ కేసులో మీరు కూడా ఉన్నారా? అవునన్న. ఏంటి అసలు అంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రావడం కోసం జరిగిన ఉద్యమంలో కేసులైనాయి. అప్పుడు మేము బాధపడలేదు, ఎందుకంటే రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని కేసులైనా కూడా భరించినాము, చివరికి జైలు కూడా పోయి వచ్చినాం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పరిపాలనలో మళ్ళొక్కసారి ఉస్మాన్ సిటీ నిర్బంధంలోకి నెట్టబడ్డది. ఆ టైంలో మీరు చాలా అంశాలు మనం గమనించినట్లయితే విద్యార్థి నిరుద్యోగులు మళ్ళా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మురళీముదిరాజు ఒక విద్యార్థి యువకుడు హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా నిరుద్యోగులు ఉద్యోగాల కోసము తండ్లాడుతున్న టైంలో మేమందరం కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడుతున్న టైం అది. కాబట్టి మా మీద ఇలా అక్రమంగా కేసులు పెట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి ఇలా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పాలు చేసింది అని మేము అప్పటి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఆ సందర్భంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన కూడా A1 రేవంత్ రెడ్డి గారి పైన, అలాగే మా విద్యార్థి నాయకులందరిపైన కేసులు పెట్టారు. అప్పటి నుంచి మేము ఈ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం.
వాయిదాలుగా తిరుగుతూ ఉన్నాం. చివరిగా ఇవాళ మా అడ్వకేట్ చెప్పింది ఏంటంటే, మా అడ్వకేట్ విశ్వేశ్వర్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు, ఈరోజు ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ అందరూ ఉండాలని చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా వస్తారని చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇది ఎట్లాగో అక్రమ కేసు, దానికి పెద్దగా ఎవిడెన్స్లు ఏమి ఉండవు. విద్యార్థులుగా మేము నిరుద్యోగుల పక్షాన కొట్లాడడం తప్పు కాదు కదా. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా హక్కు అది, మా మా ఉద్యోగాల కోసం కొట్లాడే హక్కుని మేము ఆ రోజు సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వమే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా కేసులు పెట్టింది. కాబట్టి ఆ కేసుల్లో భాగంగా అప్పటి నుంచి మేము ఈ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఏంటి అసలు ఆ రోజు అలా జరిగింది, అంతకుముందు అలా జరిగింది? మొత్తానికి మీ దరువు స్థాపించి నేటికి 25 సంవత్సరాలు అవుతా ఉంది. దరువు అప్పంచెలు కొనసాగుతూ ఉంది, ఇంకా దరువు కంటిన్యూ అవుతూనే ఉంది. ఏంటి అసలు మీ ప్రస్థానంలో ఈ కేసులు ఎన్ని అయి ఉండొచ్చు ఇప్పటికి? వాస్తవంగా మీరు బాగా గుర్తు చేశారు. దరువు సంస్థ 25 ఇయర్స్ సందర్భం ఇలా డిసెంబర్ 20. దాని సందర్భంగా చాలామంది కవులు కళాకారులు, ఉద్యమంలో పనిచేసిన కవులు కళాకారులు చాలామంది ఉంటారు. మా సంస్థతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే దరువు సంస్థ నుంచి ఉస్మాన్ సిటీలో దరువు జాతర కార్యక్రమాలు, సాంస్కృతిక జనజాతర కార్యక్రమాలు, విద్యార్థులను చైతన్యం చేయడంలో ఒక కీలక భూమిక పోషించడం. కవులు కళాకారులుగా ఉస్మాన్ సిటీ విద్యార్థి బిడ్డగా ఒక కవులు కళాకారులుగా ఆ రోజు విరోచితమైనటువంటి పోరాటం చేసినాం. అట్లా సాంస్కృతికంగా ఉన్నటువంటి వాళ్ళ పైన కూడా మా గలం మీద నిర్బంధం, మా కళల మీద నిర్బంధం ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అసలు యూనివర్సిటీ మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది కదా. మేము ఇక్కడ ఎవరెవరున్నారు, పాటలు రాసే వాళ్ళు ఎవరు, పాడే వాళ్ళు ఎవరు, విద్యార్థులను చైతన్యం చేసే వాళ్ళు మొత్తం వాళ్ళు ఫస్ట్ లిస్టు తయారు చేసుకుందరు. సీమాంధ్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఒక గలమెత్తి పాడుతున్నటువంటి గాయకుల మీద, గలమెత్తి నిలదీస్తున్నటువంటి ఉద్యమకారుల మీద ఇలా లిస్టు తయారు చేసుకొని పంజగుట్టల ఏదైనా కేసు అయితే కూడా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు, ఎక్కడో ఎల్బీ నగర్లో జరిగితే కూడా మా మీద కేసులు పెట్టారు. అట్లా అంటే యూనివర్సిటీ విద్యార్థులు కేంద్రీకృతంగా ఉస్మానియా ఉద్యమం నడిచింది. ఉస్మానియా ఉద్యమం సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజానికము ఒక పుసిల్ల పుట్టలాగా, ఒక పెళ్ళుబుకినటువంటి ఒక విప్లవంలాగా ఇలా తెలంగాణ గడ్డ మీద బయటకు వచ్చింది. ఎందుకంటే మా కళ్ళ ముందే చాలామంది బిడ్డలు చచ్చిపోయారు. ఒక ఈశాంత్ రెడ్డి చనిపోయాడు, వేణుగోపాల్ రెడ్డి చనిపోయాడు. మా కళ్ళ ముందే ఆ రోజు యాదయ్య, మేము చలో అసెంబ్లీ పిలిపించిన టైం అది. మేము విద్యార్థులం ఓడిపోవద్దు, మేము గెలవాలి ఎట్లనని చెప్పేసి, విద్యార్థి ఉద్యమాన్ని ఓడిపోయారని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి మేము గెలవాలని చెప్పేసి ఉద్యమం చల్లారపోతున్నప్పుడల్లా ఒక్కొక్క విద్యార్థి తను ఆహుతవుతూ తెలంగాణ ఉద్యమ జ్యోతిని వెలిగించారు. అట్లా ఆ రోజు ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య మా కండ్ల ముందే ఇలా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని బగబగమనే మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ అనుకుంటూ ఊరికొచ్చిండు. ఇట్లా మా కండ్ల ముందు జరిగినటువంటి ఇలా ఆ బలిదానాలు ఇవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి. ఇంతమంది త్యాగం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. మేము కేసుల పాలనం, దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినాం. అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కేసులు పెట్టుకోవడం అంటే మాకు చాలా కొంత అవమానకరం అనిపించింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు నిర్బంధం మళ్ళీ నిర్బంధాలు ఎదుర్కొన్నారు. మళ్ళీ జైలుకు పోయిన పరిస్థితి వచ్చింది. మురళీ ముదిరాజు లాంటి విద్యార్థి యువకుడు హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. బోడ సునీల్ నాయక్ అనేటువంటి కేయూలో సెల్ఫీ వీడియో తీసుకొని ఒక విద్యార్థి గిరిజన బిడ్డ సెల్ఫీ వీడియో తీసుకొని ఈ ప్రభుత్వం మనకు ఉద్యోగాలు వేస్తలే అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఇలా సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కనబడ్డది. కాబట్టి అట్లా నిరుద్యోగులు మొత్తము ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు. ఏ రాష్ట్రం వస్తే మేము ఆత్మగౌరవంగా బతుకుతామని చెప్పేసి అనుకున్నామో, ఏ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులని ఆత్మగౌరవంగా బతికించుకుంటామని చెప్పేసి మేము భరోసాగా ఆ రోజు కొట్లాడినామో, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కనబడలేదు. అది ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పేసి ఆ రోజు మేము అప్పుడే మాట్లాడినందుకు ఆ రోజు ప్రభుత్వం మా మీద కేసులు పెట్టింది. ఇలా ఎన్ని కేసులైనా భరించాం. తెలంగాణ ఉద్యమంలోనే వందలాది కేసులైనాయి. వాటినే మేము పెద్ద లెక్క చేయలే. సరే, ఈ ప్రభుత్వము చేసేది ఒక లెక్కన అంటే ఒక ఇంత మానసికంగా బాధ అనిపించింది. స్వరాష్ట్రంలో మళ్ళీ కేసులు అని చెప్పేసి బాధ అనిపించింది. రాష్ట్రం కోసం కొట్లాడినాము, మా మీద తెలంగాణ ఉద్యమ కేసులు ఉంటే అదొక రకంగా ఉంటుంది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా మీద కేసులు పెడితే అదొక కొంత మానసికంగా బాధ అనిపించింది. అరే, వీళ్ళ కోసమా మనం తెలంగాణ గురించి కొట్లాడేదని చెప్పేసి బాధ అనిపించింది. అట్లా ఇలా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా ఉద్యమ చరిత్ర, ఇలా మేము పాల్గొన్నటువంటి ఆ సందర్భంలో తిరిగినటువంటి సందర్భం గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది సోదర. మేము నిజంగా ఒక వంతుకు చెప్పాలంటే మేము అదృష్టవంతులం. చాలామంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి ఇలా ఈ నేల మీద లేకుండా పోయారు. వాళ్ళ త్యాగాల సాక్షిగా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది ఇలా ఆ రాష్ట్రం వచ్చిన ఫలాల్ని అనుభవిస్తున్నాం. ఇలా ఈ అనుభవించే వాళ్ళు చాలామంది అంటారు, మీరు త్యాగం చేసిరు, మీరు దెబ్బలు తినండి. మాదో త్యాగమా?
ఇలా అమరవీరుల త్యాగాల ముందు మాదొక త్యాగమే కాదు, చిన్నపాటి మేము కృషి చేసినాం, చిన్నపాటి పోరాటం మాది. ఆ పోరాటంలో సమిధులైనటువంటి బిడ్డలకు నిజంగా ఇలా వాళ్ళకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ సాక్షిగా రాష్ట్రం వచ్చింది, కానీ వాళ్ళని మర్చిపోయింది గత ప్రభుత్వం కూడా, ఏదో తూతు మంత్రంగా ఏమో చేసింది. అట్లా కాకుండా ఇలా అమరవీరుల కుటుంబాల వైపు, నిరుద్యోగుల వైపు, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వైపు ఆ రోజు ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉండే. కానీ అట్లా లేకుండా ఇలా విద్యార్థులు నిర్వీర్యం చేయడం, టీఎస్పీఎస్సీ బోర్డు పక్కనే ఉంది, ఈ బోర్డును మొత్తం నిర్వీర్యం చేసి ఒక దుకాణంలాగా మార్చి ఆ రోజు ఉద్యోగాలని మన పల్లి బఠానీలు అమ్ముకునే సందర్భం కనబడ్డది. అట్లా మా కడుపు గాలి, మా ఆవేదన చెంది ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడినాం. కాబట్టి ఆ రోజు ప్రభుత్వము ఇలా మా మీద కక్షపూరితంగా కేసులు పెట్టింది. ఇది నిజంగా చెప్తా ఉన్నా, ఒక విద్యార్థి నికార్సైన తెలంగాణ ఉద్యమకారుల మీద మళ్ళీ ప్రభుత్వం కేసులు పెట్టమంటే ఇంతకంటే అవమానకరం ఏమి ఉండదు. అయినా మేము ఎదుర్కొన్నాము, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు మా పక్షాన మాకు అండగా నిలబడ్డాడు. విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలు ఇలా ఒక అనాథల్లాగా మారతారా, వాళ్ళని పట్టించుకోదా ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఒక గలమెత్తి ఆ రోజు మా పక్షాన్ని నిలబడి మాట్లాడాడు. యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమానికి మాకు మద్దతుగా నిలబడ్డాడు. అట్లా మాకు మద్దతుగా నిలబడ్డందుకు కూడా ఆ రోజు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. అంటే వారు రెచ్చగొడుతున్నారు విద్యార్థుల్ని, వారు రెచ్చగొట్టడం వల్ల విద్యార్థులు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి వారిపైన A1గా పెట్టి మా అందరి మీద కేసులు పెట్టారు. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు ఇలా తెలంగాణ గురించి మాట్లాడని సందర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇలా ఈవెందో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము ఎండగట్టుకుంటూ వచ్చినాం. ఉద్యమానికి గాయం కలిగితే, ఉద్యమానికి అన్యాయం జరిగినప్పుడల్లా మేము గలమెత్తుకుంటూ వచ్చినాం. ఉస్మాన్ యూనివర్సిటీని ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమ శిఖరంగా నిలబెట్టినాం. ఆ రోజు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల పొత్తులు పెట్టుకున్నది, రకరకాల, అంటే ఉద్యమానికి అన్యాయం జరుగుతుందని బాధపడ్డాం మేము అప్పుడు. అట్లా అందుకనే ఒక నిజాయితీగా ఇండిపెండెంట్గా ఉద్యమాన్ని నిలబెట్టినాం. కాబట్టే ఇలా ఉస్మాన్ సిటీ అట్లా నిలబడ్డది. ఉస్మానియా విద్యార్థి జేఏసీని ఆదర్శంగా తీసుకొని గ్రామాన కూడా ఇలా జేఏసీ ఏర్పడి ఒక ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, ఈ రాష్ట్రం సాధించుకోవడానికి, మన కళ 60 సంవత్సరాల కళ సాకారం కావడానికి ప్రధాన యుద్ధ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ. ఆ గడ్డ మీద ఆ రోజులలో మేము పోరాడినందుకు గర్వపడుతున్నాం. ఆ రోజుల్లో మేము చదువుకునే సమయం మాకు దొరికినందుకు మేము గర్వపడతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.